Hi children, welcome back to our channel Anvanay Kumar Basics of Physics. This is the right place to learn children. As part of Eamcet videos, in this video I am going to explain the Thermodynamics chapter part 2. On the request of so many students, I am going to do the Thermodynamics chapter. సో థర్మోడైనమిక్స్ సంబంధించినటువంటి కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏవైతే గత ఎంసెట్లో అడిగినటువంటి క్వశ్చన్స్కి ఆన్సర్స్ అనేవి పార్ట్ 1లో క్లియర్ ఎక్స్ప్లెయిన్ జరిగింది. సో రిమైనింగ్ ఏవైతే ఎంసెట్లో అడిగినటువంటి క్వశ్చన్స్ ఉన్నాయో వాటిలో కొన్ని ఇంపార్టెంట్ మోడల్స్ ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాను. సో ఆల్రెడీ ఎంసెట్ డేట్ దగ్గరగా వస్తుంది కాబట్టి ప్రిపరేషన్ కొంచెం ఫాస్ట్ స్పీడప్ చేయండి. సో లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోతున్నాను. ఎవరైతే ఒకవేళ ఫస్ట్ టైం నా ఛానల్ చూసారో ఒకసారి ప్లేలిస్ట్కి వెళ్ళి ఏవైతే ఎంసెట్ ప్రీవియస్ వీడియోస్ ఉన్నాయో వాటికి సంబంధించిన వీడియోస్ చూడండి. నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లేకుంటే చాలా లైక్ తీసుకోండి. సో ఖచ్చితంగా ఐఎమ్ షూర్ అబౌట్ దట్ మై వీడియోస్ విల్ హెల్ప్ యూ టు గెట్ ద మోర్ స్కోర్ ఇన్ ద ఎంసెట్ ఎగ్జామినేషన్. ఓకే, కీప్ ఇట్ ఇన్ మైండ్. సో ఐఎమ్ గోయింగ్ టు ద క్వశ్చన్ నౌ హియర్. దెర్ ఈస్ వన్ క్వశ్చన్ ఈస్ వెయిటింగ్ ఫర్ అస్ ఆన్ ద బోర్డ్. చూడండి ఒకసారి క్వశ్చన్. ఇది మనకి 11th September 2020 షిఫ్ట్ 1లో ఇచ్చాడు. క్వశ్చన్ ఏంటంటే ఏ కార్నోట్ ఇంజన్ whose frequency is 40% receives heat at 500 Kelvin. ఒక కార్నోట్ ఇంజిన్ ఉందంట, దాని యొక్క ఎఫిషియన్సీ ఏంటంట 40% అట. అందులో రిసీవ్స్ ది హీట్ అట్ 500 Kelvin. 500 Kelvin దగ్గర హీట్ రిసీవ్ చేసుకుంటుంది. నెక్స్ట్ చూడండి, ఇఫ్ ద ఎఫిషియన్సీ ఈజ్ టు బి 50%. ఫస్ట్ టైం ఆఫ్ ఎఫిషియన్సీ ఎంత అన్నాడు 40 అన్నాడు. ఇప్పుడేమన్నాడు ఇఫ్ ద ఎఫిషియన్సీ ఈజ్ టు బి 50%, ద సోర్స్ టెంపరేచర్ ఫర్ ద సేమ్ ఎగ్జాస్ట్ టెంపరేచర్ ఈజ్. సో దట్ ఈస్ ద క్వశ్చన్. See once again, a Carnot engine whose frequency is 40% receives heat at 500 Kelvin. If the heat efficiency is to be 50%, the source temperature for the same exhaust temperature is. Options are given: 900 Kelvin, 600, 700 and 800. సో చూద్దాం. ఫస్ట్ మనకి ఇచ్చిన క్వశ్చన్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఒక కార్నోట్ ఇంజిన్ ఉంది, క్లియర్. సో ఒక హీట్ ఇంజిన్ డ్రా చేసిన, క్లియర్. సో ఇక్కడ ఏమంటున్నాడు, దాని యొక్క ఎఫిషియన్సీ ఏంటంట 40% ఉంది. 40% ఉంది ఉన్నప్పుడు రిసీవ్స్ ది హీట్ అట్ టెంపరేచర్, దీనికి హీట్ సప్లై అవుతుంది, దాన్ని నేను Q1 అంటున్నాను. ఎంత టెంపరేచర్ దగ్గర T1 ఎంత ఇచ్చాడు 500 Kelvin, క్లియర్. సో మనకి ఎక్స్పెల్డ్ గ్యాస్ గురించి ఇవ్వలేదు, ఓన్లీ ఏది హీట్ సప్లై అవుతుందో ఆ హీట్ సప్లై అయ్యేది 500 Kelvin టెంపరేచర్ దగ్గర అన్నాడు. అప్పుడు ఎఫిషియన్సీ 40% అన్నాడు. సో మనకి ఎంత హీట్ ఎక్స్పెల్ అవుతుంది అండ్ ఏ టెంపరేచర్ దగ్గర మనకు తెలియాలి. నెక్స్ట్ ఇదే కాన్సెప్ట్ మనం ఏమన్నాడు ఈసారి, ఎస్ నౌ ఎఫిషియన్సీ ఆఫ్ ఇంజిన్ షుడ్ బి 50% కావాలి. ఏమన్నాడు, ద సోర్స్ టెంపరేచర్ ఫర్ ద ఎగ్జాస్ట్ సేమ్ ఎగ్జాస్ట్ టెంపరేచర్ ఈజ్, సేమ్ ఎగ్జాస్ట్ టెంపరేచర్. సో ఇక్కడ ఎంత హీట్ అయితే ఎగ్జాస్ట్ అవుతుందో ఇక్కడ కూడా అంత హీట్ ఎగ్జాస్ట్ అవుతుంది. సో అటువంటి సందర్భంలో 50% ఎఫిషియన్సీ కావాలంటే ఇక్కడ మనము ఎంత టెంపరేచర్ ఫైండ్ అవుట్ చేయాలి, క్లియర్. దట్ ఈస్ ద క్వశ్చన్ చిల్డ్రన్. ఒక హీట్ ఇంజిన్ ఉంది, హీట్ ఇంజిన్లో మనకి సోర్స్ అనేది 500 Kelvin దగ్గర ఉన్నప్పుడు దానికి ఎఫిషియన్సీ 40%, అది ఎక్స్పెల్ చేస్తున్నటువంటి హీట్ అనేది సింక్ ఏ టెంపరేచర్ దగ్గర ఉందో మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ ఏవైతే ఎగ్జాస్ట్ టెంపరేచర్ ఉంటుందో అదే టెంపరేచర్ అనేది నెక్స్ట్ కేసులో కూడా సేమ్ ఉంటుంది. నెక్స్ట్ కేసులో సేమ్ ఉన్నప్పుడు మనకి ఆ సోర్స్ యొక్క టెంపరేచర్ ఎంత ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. ఎఫిషియన్సీ 50% ఉండాలి. ఏవైతే ఇక్కడ ఎగ్జాస్ట్ టెంపరేచర్ ఉంటుందో అదే టెంపరేచర్ ఇక్కడ మెయింటైన్ చేయబడుతుంది. అటువంటి సందర్భంలో మనకి ఆ సోర్స్ నుంచి ఎంత టెంపరేచర్ మెయింటైన్ చేస్తున్నామో మనం ఫైండ్ అవుట్ చేయాలి. దట్ ఈస్ ద గివెన్ ప్రాబ్లం చిల్డ్రన్, ఓకేనా. సో ఫస్ట్ థింగ్ ఏవైతే మనకు వాడు ఇచ్చినటువంటి సొల్యూషన్ ఉందో వాటి కండిషన్స్ బట్టి మనం ట్రై చేద్దాం. ఫస్ట్ థింగ్ ఏమన్నాడు, ఎఫిషియన్సీ 40% ఉన్నాడు. మనకి తెలిసిన విషయం ఏంటి, మనకి ఈ ఫార్ములా మైండ్లో ఉండాలి. ఎప్పుడైతే మనకి కార్నోట్ ఇంజిన్ అన్నాడో ఎఫిషియన్సీ అన్నాడో ఖచ్చితంగా ఈ ఫార్ములా మన మైండ్లో ఉండాలి. నీటా ఈజ్ ఈక్వల్స్ టు 1 - T2/T1. సో దిస్ ఈజ్ ద ఫర్ కేస్ 1 ఐఎమ్ గోయింగ్ టు టేక్
నీటా ఈజ్ 1 మైనస్ T2 బై T1 ఎంత పర్సెంట్ అన్నాడు 40%. సో కాబట్టి 40/100 ఈజ్ ఈక్వల్స్ టు 1 మైనస్ ఎంత టెంపరేచర్ ఉందన్నాడు 500 అన్నాడు కాబట్టి 1 మైనస్ T2 బై 500 కెల్విన్. సో దీని నుంచి మనం T2 అంటే ఏంటి ఎగ్జాస్ట్ అనుకోవాలి కాబట్టి దీన్ని తీసుకొస్తున్నాను దీన్ని తీసుకెళ్ళండి. ఇప్పుడు ఏమవుతుంది T2 బై 500 ఈజ్ ఈక్వల్స్ టు 1 మైనస్ 40/100. Now T2 by 500 is equals to 100 minus 40/100. That is what T2 by 500 is equals to 60/100. Then what do you get? T2 is equals to what do you get? 60 into 500/100. So 60 into 5 300 Kelvin. What it is? T2 is the 300 Kelvin. So ఎంత ఎక్స్పెల్ అవుతుంది అండ్ ఎక్స్పెల్ అవుతున్న హీట్ యొక్క టెంపరేచర్ ఎంత 300 కెల్విన్. సో అయినప్పుడు నెక్స్ట్ సిచ్యువేషన్లో ఏమన్నాడు నెక్స్ట్ సిచ్యువేషన్లో ఎఫిషియన్సీ ఎంత ఉండాలన్నాడు ఎస్. సో నెక్స్ట్ టైం నీటా ఈజ్ ఈక్వల్స్ టు 1 మైనస్ T2 బై T1. సో నీటా ఎంత అన్నాడు 50% అన్నాడు కాబట్టి 50/100 ఈజ్ ఈక్వల్స్ టు 1 మైనస్ T2 ఎంత అన్నాడు ఫస్ట్ కేసులో ఎంతైతే ఎగ్జాస్టెడ్ టెంపరేచర్ ఉంటుందో అదే టెంపరేచర్ అన్నాడు కాబట్టి 1 మైనస్ 300 బై వాట్ యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ సోర్స్ టెంపరేచర్ ద సోర్స్ టెంపరేచర్ ఫర్ ద సేమ్ ఎగ్జాస్ట్ టెంపరేచర్ అన్నాడు కాబట్టి వీ హ్యావ్ టు ఫైండ్ T1. ఓకే చిల్డ్రన్. సో అప్పుడు ఏం రాస్తున్నామంటే 50/100 ఈజ్ ఈక్వల్స్ టు 1 మైనస్ 300 బై T1 ఉంది కదా ఈ T1 మొత్తం తీసుకురండి దాన్ని తీసుకెళ్ళిపోండి ఏమవుతుంది 300 by T1 is equals to 1 minus 50/100. Then again 300 by T1 is equals to do LCM 100 minus 50/100. 300 by T1 is equals to 100 minus 50 means what 50/100. So then what do you get children? T1 is equals to what, right? 300 into class multiplication 300 into 100 by 50. Clear? 300 by T1 is equals to 50/100 కదా T1 కావాలి T1 తీసుకెళ్తాను అప్పుడు ఏమవుతుంది 300 into 100 అవుతుంది by 50 రాస్తున్నాను. సో then T1 is equals what, right? Here 50 ones are 50 twos are then T1 is what 600 Kelvin. సో ఎఫిషియన్సీ 50% కావాలంటే మనకి ఎంత సోర్స్ టెంపరేచర్ మెయింటైన్ చేయాలి 600 కెల్విన్. సో కాబట్టి ఇచ్చిన ఆప్షన్స్లో బి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ వన్ చిల్డ్రన్. గాట్ ఇట్? నెక్స్ట్ క్వశ్చన్ చిల్డ్రన్, దిస్ ఈజ్ బేస్డ్ ఆన్ ద ఇంటర్నల్ ఎనర్జీ టాపిక్. ఇది మనకి 11th September 2020 షిఫ్ట్ 1 ఇచ్చాడు. ఆ క్వశ్చన్ ఏంటి చూద్దాం. ఏ సిస్టమ్ అండర్గోస్ ఫ్రమ్ ఏ టు బి via two process 1 and 2 as shown in figure. If delta U1 and delta U2 are the changes in internal energies in the process 1 and 2 respectively, then the relation between delta U1 and delta U2 is. సో మనకి వాడి క్వశ్చన్లో ఏమి ఇచ్చాడంటే ఒక సిస్టమ్ ఉందంట అండర్గోస్ ఫ్రమ్ ఏ టు బి. ఈ డయాగ్రామ్లో ఏ నుంచి బీకి అనేది వెళ్ళాలి. ఏ సిస్టమ్ అండర్గోస్ ఫ్రమ్ ఏ అండ్ బి, ఏ నుంచి బి నుంచి వెళ్తుంది వయా ప్రాసెస్ 1 and 2. సో ఏ నుంచి డయాగ్రామ్ జాగ్రత్త చూడండి, ఏ నుంచి బీకి ఇది ఒక 1 ప్రాసెస్, ఏ నుంచి బీకి 2 సెకండ్ ప్రాసెస్. సో అంటే ఏ నుంచి బీకి ఫస్ట్ పాత్ అండ్ ఏ టు బి సెకండ్ పాత్. A and B via two process 1 and 2 as shown in figure. If delta U1 delta U2 are the changes in the internal energies. సో ఏ నుంచి బి ఇలా వెళ్తున్నప్పుడు అప్పుడు చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ ఏమో డెల్టా U1 అన్నాడు. మళ్ళీ ఏ నుంచి బి ఇలా వెళ్తున్నప్పుడేమో చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ డెల్టా U2 అన్నాడు. క్లియర్? ఏ నుంచి బికి ఇలా వెళ్తున్నప్పుడు డెల్టా U1 అండ్ దిస్ ఈస్ డెల్టా U2 అన్నాడు. అప్పుడు దెన్ ద రిలేషన్ బిట్వీన్ డెల్టా U1 అండ్ డెల్టా U2 ఈజ్, అప్పుడు వాటి మధ్య ఉన్న సంబంధం డెల్టా U1కి డెల్టా U2కి మధ్య ఉన్న రిలేషన్ ఏమిటి అని అడుగుతున్నాడు. సో వాడు ఇక్కడ మనకి ఆప్షన్ ఇచ్చారు చూడండి. డెల్టా U1 ఈజ్ ఈక్వల్స్ టు డెల్టా U2, డెల్టా U2 ఈజ్ లెస్ దాన్ డెల్టా U1, డెల్టా U2 ఈజ్ గ్రేటర్ దాన్ డెల్టా U1 అండ్ అన్డిటర్మైన్డ్. సో అంటే రెండు సమానంగా ఉంటాయి. డెల్టా U2 అనేది డెల్టా U1 కన్నా తక్కువ ఉంటుంది, డెల్టా U2 అనేది డెల్టా U1 కన్నా ఎక్కువ ఉంటుంది, మనము డిటర్మైన్ చేయలేము అంటున్నాడు. అయితే ఇక్కడ మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి.
సో ఏంటంటే ఇంటర్నల్ ఎనర్జీ. సో దట్ షుడ్ బి డిపెండ్ అపాన్ ఇంటర్నల్ ఎనర్జీ డిపెండ్స్ ఆన్ ఇనిషియల్ పాయింట్ అండ్ ఫైనల్ పాయింట్ ఆఫ్ ద ప్రాసెస్. ఒక ప్రాసెస్ ఉన్నప్పుడు ఆ ప్రాసెస్లో మనకి ఇంటర్నల్ ఎనర్జీ అనేది ఇనిషియల్ పాయింట్ మీద ఫైనల్ పాయింట్ మీద మాత్రమే డిపెండ్ అయి ఉంటుంది. ఇంటర్నల్ ఎనర్జీ డిపెండ్స్ ఆన్ ఇనిషియల్ పాయింట్ అండ్ ఫైనల్ పాయింట్ ఆఫ్ ది ప్రాసెస్, బట్ it does not depend on path followed. మనం ఏ పాత్లో ప్రాసెస్ వెళుతుంది అనుకుంటామో పాత్ ఫాలోడ్, సో ఆ పాత్ మీద డిపెండ్ కాదు. క్లియర్? ఇంటర్నల్ ఎనర్జీ does not depend upon the path followed from initial point to the final point, like that. సో అట్లనే ఇక్కడ ఏ నుంచి బీకి వస్తున్నప్పుడు మనకి ఏ అనేది స్టార్టింగ్ పాయింట్, బి అనేది ఫైనల్ పాయింట్. ఏ దగ్గర ఎంత ఎనర్జీ ఉంది, బి దగ్గర ఎంత ఎనర్జీ ఉంది చూసుకుంటాం తప్ప ఏ నుంచి బీకి వస్తున్నప్పుడు ఇలా ఈ పాత్ మీద డిపెండ్ కాదు అంటున్నాడు. సో కాబట్టి డెల్టా U1 మస్ట్ బి ఈక్వల్స్ టు ది డెల్టా U2 అవుతుంది. ఎందుకంటే ఇట్ డస్ నాట్ డిపెండ్ అపాన్ ద పాత్ ఫాలోడ్. సో కాబట్టి both are having the same magnitude. Clear? A is the right option, children. See the next question, children. ఇది మనకి ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ బేస్ చేసుకొని ఇచ్చాడు క్వశ్చన్. ఇది మనకి 11th September 2020 షిఫ్ట్ 2లో ఇచ్చాడు. ఆ క్వశ్చన్ అంటే చూద్దాం ఒకసారి. A gas is at constant pressure 4 into 10 power of 5 Newton per meter square. When heat energy of 2000 joules is supplied to the gas, its volume changes by 3 into 10 power of minus 3 meter cube. What is the increase in internal energy? సో వాడు ఏమి ఇచ్చాడు మన క్వశ్చన్లో, ఏ గ్యాస్ ఈజ్ ఎట్ కాన్స్టెంట్ ప్రెషర్. గ్యాస్ అనేది కాన్స్టెంట్ ప్రెషర్ ఉందంట. ఎంత? 4 into 10 power of 5 Newton per meter square ప్రెషర్ దగ్గర కాన్స్టెంట్గా ఉంది. అండ్ హీట్ ఎనర్జీ ఆఫ్ 2000 joules, హీట్ ఎనర్జీని సప్లై చేశారు. ఎంత? 2000 joules. ఓకే, ఒక గ్యాస్ ఉంది, కాన్స్టెంట్ ప్రెషర్ ఉన్నప్పుడు దానికి మనం 2000 joules హీట్ ఇచ్చామనుకో, అప్పుడు దాని వాల్యూమ్ చేంజ్ అయిందంట. ఎంత వాల్యూమ్ చేంజ్ అయింది? దట్ ఈస్ వాట్ 3 into 10 power of minus 3 meter cube వాల్యూమ్ చేంజ్ అయింది. మనం అప్పుడు ఏం కనుక్కోమన్నాడు? వాట్ ఈస్ ద ఇంక్రీజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ. ఇంటర్నల్ ఎనర్జీ కనుక్కోమన్నాడు. ఇంటర్నల్ ఎనర్జీ ఎలా చూపిస్తాం? డియూని చూపిస్తాం. సో దిస్ ఈస్ ద థింగ్ హియర్. వాట్ హ్యావ్ టు యూస్? We have to use the first law of thermodynamics. What is dq is equals to du plus dw. dq is equals to du plus dw. dq means amount of heat energy supplied, du is change in internal energy, and dw is amount of work done. సో ఇక్కడ లేదు దీన్ని మనం సింప్లిఫై రాసుకోవచ్చు. డెల్టా q is equals to డెల్టా u plus డెల్టా w కూడా రాసుకోవచ్చు. ఓకేనా? సో ఇక్కడ dw అంటే మనం ఏం రాసుకోవచ్చు? వీ హ్యావ్ టు రైట్ pdv. వాట్ హ్యావ్ టు రైట్? pdv. దీన్ని సబ్స్టిట్యూట్ dq ఈజ్ ఈక్వల్స్ టు du ప్లస్ pdv. మనం ఏం ఫైండ్ చేయాలి? duని ఫైండ్ చేయాలి. అప్పుడేమవుతుంది? du ఈజ్ ఈక్వల్స్ టు dq మైనస్ pdv అవుతుంది. dq మైనస్ pdv అవుతుంది. దెన్ du ఈజ్ ఈక్వల్స్ టు చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ ఈజ్ వాట్? dq వాల్యూ ఎంత ఇచ్చాడమ్మా? 2000 joules. 2000 joules మైనస్ P అన్నాడు. P అంటే ఎంత ప్రెషర్? దిస్ వన్ 4 into 10 power of 5. 4 into 10 power of 5. And dV change in volume. Yes, what is 3 into 10 power of minus 3. 3 into 10 power of minus 3. Then what you have to write? du is equals to 2000 minus, we will write 4 into 3 into 10 power of 5 and 10 power of minus 3. Clear? d is equals to what? 2000 minus 4 into 3 12. 12 into 10 power of 5 10 power of minus 3 10 square. Then what you get? du is equals to 2000 minus 1200. Then what it is? du is equals to 800 joules. So this is the change in internal energy. So ఇచ్చిన ఆప్షన్స్లో మనకి థర్డ్ వన్ ఈజ్ ద కరెక్ట్ వన్, చిల్డ్రన్. C is the right answer. See the next question, children. This is also based on the first law of thermodynamics, but చిన్న ట్విస్ట్ ఉంది.
అది చూడండి జాగ్రత్తగా. 11th September 2020 షిఫ్ట్ 2లో ఇచ్చాడు. 11th September 2020 షిఫ్ట్ 2లో ఇచ్చాడు క్వశ్చన్. క్వశ్చన్ ఏంటి చూద్దాం. సర్టెన్ అమౌంట్ ఆఫ్ హీట్ సప్లైడ్ టు ది ఐడియల్ గ్యాస్ అండర్ ఐసోథర్మల్ కండిషన్ విల్ రిజల్ట్ ఇన్. సర్టెన్ అమౌంట్ ఆఫ్ హీట్ సప్లైడ్, మనం కొంత అమౌంట్ ఆఫ్ హీట్ సప్లై చేస్తున్నాం. దేనికి? ఐడియల్ గ్యాస్ హీట్ సప్లై చేసినామట. బట్ కండిషన్ ఏంటి? అండర్ ఐసోథర్మల్ ప్రాసెస్, ఐసోథర్మల్ కండిషన్, అండర్ ది ఐసోథర్మల్ కండిషన్ విల్ రిజల్ట్ ఇన్. సో దానివల్ల వచ్చే మార్పు ఏంటి? వెన్ సర్టెన్ అమౌంట్ ఆఫ్ హీట్ సప్లైడ్ టు ది ఐడియల్ గ్యాస్ అండర్ ఐసోథర్మల్ ప్రాసెస్ ఆర్ విల్ రిజల్ట్ ఇన్. మనకి ఐసోథర్మల్ ప్రాసెస్ అంటే ఏంటి? ద ప్రాసెస్ ఇన్ విచ్ దెర్ ఈస్ నో చేంజ్ ఇన్ టెంపరేచర్. అంటే టెంపరేచర్ రిమైన్స్ కాన్స్టెంట్, టెంపరేచర్ రిమైన్స్ కాన్స్టెంట్ కదా. ఐసోథర్మల్ ప్రాసెస్లో టెంపరేచర్ రిమైన్స్ కాన్స్టెంట్గా ఉంటుంది. లేదా దాన్ని ఏమంటాం? చేంజ్ ఇన్ టెంపరేచర్ ఈస్ జీరో అంటాం. చేంజ్ ఇన్ టెంపరేచర్ ఈస్ జీరో అంటాం. సో అటువంటి సిచ్యువేషన్లో మనం హీట్ సప్లై చేసినప్పుడు ఏం జరుగుతుంది అంటున్నాడు. అక్కడ ఆప్షన్ చూడండి. ఫస్ట్ ఆప్షన్ ఏంటి? అండ్ ఇంక్రీజ్ ఇన్ ద ఇంటర్ ఎనర్జీ ఆఫ్ ద గ్యాస్. సో ఐడియల్ గ్యాస్కి మనం హీట్ ఇస్తున్నాం. ఎలా? ఐసోథర్మల్ ప్రాసెస్లో ఇచ్చినప్పుడు ఏమన్నాడు? ఇంటర్ ఎనర్జీ అనేది ఇంక్రీజ్ అవుతుంది అంటున్నాడు. బి ఆప్షన్ ఎక్స్టర్నల్ వర్క్ డన్ అండ్ చేంజ్ ఇన్ టెంపరేచర్. ఎక్స్టర్నల్ వర్క్ జరుగుతుంది, దానివల్ల ఏమవుతుంది? చేంజ్ ఇన్ టెంపరేచర్, టెంపరేచర్ అనేది మారుతుంది అంటున్నాడు. అండ్ సి ఏ రైజ్ ఇన్ టెంపరేచర్, టెంపరేచర్ పెరుగుతుంది అంటున్నాడు. అండ్ ఫోర్త్ ఆప్షన్ ఈస్ ఎక్స్టర్నల్ వర్క్ డన్ బై ది సిస్టమ్. ఎక్స్టర్నల్ వర్క్ డన్ బై ది సిస్టమ్ అంటే ఎక్స్టర్నల్ వర్క్ అనేది జరుగుతుంది అంటున్నాడు. ఓకేనా? సో మరి ఈ 4 ఆప్షన్స్లో ఏది కరెక్టో చూద్దాం. మనకి ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ ఏంది? dq ఈజ్ ఈక్వల్స్ టు du ప్లస్ dw. ఇక్కడ మనకి du అంటే ఏం రాసుకోవచ్చు? ncv dt విల్ రైట్ ncv dt ఫ్రమ్ ద డెఫినేషన్ ఆఫ్ మోలార్ స్పెసిఫిక్ కాన్స్టెంట్ వాల్యూమ్. క్లియర్? వాట్ రైట్? cv ఈజ్ ఈక్వల్స్ టు 1/n ఇంటూ dq బై dt వి విల్ రైట్. దాని నుంచి మనం ఏం రాసుకోవచ్చు? ఎస్ dq ఈజ్ ఈక్వల్స్ టు ncv dt అని రాసుకోవచ్చు. సో మనకి చాలా ఇంకా వేరే డెరివేషన్ అవుతుంది, అదంతా మనకు అనవసరం. సింపుల్గా ఇక్కడ చూడండి, మనం ప్రూవ్ చేయొచ్చు. dq ఈజ్ ఈక్వల్స్ టు du అని ప్రూవ్ చేయొచ్చు. అండ్ దట్స్ ఆటోమేటిక్ సే du ఈజ్ ఎన్వి dt కూడా మనం ప్రూవ్ చేయొచ్చు. అవన్నీ తర్వాత చూద్దాం. మనకి ప్రస్తుతానికైతే ఈ టాపిక్ అవసరం వచ్చింది ఏంటంటే du ఈజ్ ఈక్వల్స్ వాట్ రైట్ వి విల్ రైట్ ncv dt విల్ రైట్ ncv dt రాస్తున్నాం. ఆల్రెడీ ఇంతకుముందు చెప్పిన ఏంటది? దెర్ ఈస్ నో చేంజ్ ఇన్ టెంపరేచర్. దట్ మీన్స్ వాట్? ncv ఇంటూ 0. దట్ మీన్స్ వాట్? du వాల్యూ ఈస్ 0. du వాల్యూ ఈస్ 0. dq ఈజ్ ఈక్వల్స్ టు dw. du అంటే ncv dt రాస్తున్నాం. మళ్ళీ dt అంటే ఏంటి? 0 అవుతుంది. కాబట్టి du ఈజ్ ఈక్వల్స్ టు 0. అప్పుడు అవుతుంది dq ఈజ్ ఈక్వల్స్ టు dw అవుతుంది. సో ఇక్కడ ద అమౌంట్ ఆఫ్ హీట్ సప్లైడ్, ఇక్కడ dq అంటే ఏంటి? అమౌంట్ ఆఫ్ హీట్ సప్లైడ్. దానివల్ల ఏం జరుగుతుంది? ఎక్స్టర్నల్ వర్క్ డన్ బై ది సిస్టమ్, ఎక్స్టర్నల్ వర్క్ డన్ బై ది సిస్టమ్. కాబట్టి ఇచ్చిన 4 ఆప్షన్స్లో మనకి డి ఆప్షన్ ఇస్ ద రైట్ వన్, ఎక్స్టర్నల్ వర్క్ డన్ బై ద సిస్టమ్. ఇక్కడ సెకండ్ చూడండి, ఎక్స్టర్నల్ వర్క్ డన్ అండ్ చేంజ్ ఇన్ టెంపరేచర్ అన్నాడు. ఇక మనకి ఐసోథర్మల్ ప్రాసెస్లో టెంపరేచర్ అనేది చేంజ్ కాదు. కాబట్టి ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి, జాగ్రత్త సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా? డి ఆప్షన్ ఇస్ ద రైట్ వన్. సి ద నెక్స్ట్ క్వశ్చన్ చిల్డ్రన్. ఇది మనకి 14th September 2020 షిఫ్ట్ 2లో ఇచ్చాడు. అయితే ఇక్కడ మనకు కొన్ని ఆప్షన్స్ ఇచ్చాడు. ఆ ఆప్షన్స్లో మనకి ఆన్సర్ రాదు. ఇలాంటి సందర్భంలో ఏం చేస్తారంటే మనకి 1 మార్క్ ఇవ్వడం కానీ లేదా ఆ క్వశ్చన్ని మనకు కౌంట్లెస్ కానీ చేయడం చేస్తాడు. సరే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మేబీ ఇచ్చిన ఆప్షన్స్ రాంగ్ అయినప్పటికీ కూడా మనం అది ప్రాసెస్ ఏంటి తెలుసుకుందాం. చూడండి ఒకసారి ఏమన్నాడు. ఏ క్యార్నోట్ ఇంజిన్ C1, ఒక ఇంజిన్ ఉందట C1 ఆపరేట్స్ బిట్వీన్ టెంపరేచర్స్ T1 అండ్ T2. క్లియర్? సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఒక ఇంజిన్ ఉందట. సో ఇది C1 అంటున్నాం, ఆపరేటింగ్ బిట్వీన్ T1 అండ్ T2. క్లియర్? ఏ క్యార్నోట్ ఇంజిన్ ఆపరేట్స్ బిట్వీన్ ద టెంపరేచర్ T1 అండ్ T2. T1 ఈజ్ గ్రేటర్ దాన్ T2 అన్నాడు. సో T1 ఈజ్ గ్రేటర్ దాన్ T2 అంటున్నాడు అంటే T1 ఈజ్ ద నథింగ్ బట్ టెంపరేచర్ ఆఫ్ ది సోర్స్, టెంపరేచర్ ఆఫ్ ది సోర్స్, అండ్ ఇట్ ఈస్ నౌ సింక్. The temperature of source is always greater than the temperature of sink.
A second Carnot engine C2 uses all the rejected by the engine C1. సో ఏవైతే మనకి దీని నుంచి రిజెక్ట్ అయినటువంటి టెంపరేచర్ హీట్ ఉంటుందో దానిని మనకి సెకండ్ ఇంజన్ యూజ్ చేసుకుంటుంది అంటున్నాడు. క్లియర్. ఏ సెకండ్ Carnot engine C2 యూజ్ చేస్తుంది దాన్ని ఆల్ ద రిజెక్టెడ్ బై ద ఇంజన్ C1. సో మనకి ఈ C1 నుంచి రిజెక్ట్ చేసిందని మొత్తాన్ని అది అబ్జర్వ్ చేసుకుంటుంది అండ్ ఆపరేట్స్ బిట్వీన్ ద టెంపరేచర్ T2 అండ్ T3. సో ఆల్మోస్ట్ ఆల్ C1 నుంచి వచ్చే మొత్తాన్ని తీసుకుంటుంది అంటే అర్థం దిస్ ఈజ్ నౌ T2 అండ్ దిస్ ఈజ్ ద ఆల్సో రిజెక్ట్ ఇన్ సమ్ టెంపరేచర్ దట్ ఈస్ వాట్ T3. రిజెక్ట్ అవుతున్న హీట్ యొక్క టెంపరేచర్ T3 అండ్ ఏవైతే మనకి C1 ఇది C2 ఇది C1 యొక్క రిజెక్టెడ్ అమౌంట్ని మధ్య తీసుకుంటుంది కాబట్టి దట్ ఈస్ T2 అండ్ దిస్ ఈస్ T3 అయినప్పుడు ద ఎఫిషియన్సీ ఆఫ్ దిస్ కంబైన్డ్ టుగెదర్. సో మనకి ఈ కాంబినేషన్ ద ఎఫిషియన్సీ ఆఫ్ దిస్ కంబైన్డ్ C1 అండ్ C2 ఈ C1 C2 యొక్క కంబైన్డ్ ఎఫిషియన్సీ అని అంటున్నాడు. అంటే నథింగ్ బట్ నౌ దిస్ ఈస్ ఐఎమ్ సెయింగ్ η1 అండ్ దిస్ ఈస్ వాట్ ఇట్ ఈస్ కాంబినేషన్ ఈస్ η2. క్లియర్. ఫర్ ద ఫస్ట్ వన్ ఈస్ η1. For C1 the efficiency is η1 and for C2 the efficiency is η2. We have to add these two. Clear? That is the combination of efficiencies. సో కాబట్టి ఇక్కడ మనకి ఫస్ట్ థింగ్ ఏంటంటే మనకి తెలిసిన విషయమే కదా ఎఫిషియన్సీ వాట్ రైట్ η1 is equals I am going to write 1 minus T2 by T1. This is for what? C1. For C1 what I have to write this is. For second engine η2 is equals to what, right? 1 minus T3 by T2. 1 minus T3 by T2. So in this case what I have, T2 is greater than T3. So now what I have to find out? Combined efficiency. Combined efficiency we have to find. That means what? η is equals to η1 plus η2. That means what? 1 minus T2 by T1 plus 1 minus T3 by T2. So 1 plus 1 2. Then η is equals to what, right? 2 minus of minus common this ఏమవుతుంది T2 by T1 plus T3 by T2. So this is the combined efficiency of C1 and C2, but it is not given in the 4 options. That's why in this case the mark should be awarded to the all other question should be removed. So this is the right answer actually. Okay, see the next question children. This is the direct bit and very easiest one. మనకి అది 14th September 2020 షిఫ్ట్ 1 లో ఇచ్చాడు. ఆ క్వశ్చన్ చూద్దాం. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ఐడల్ గ్యాస్ ప్రాసెస్ ఇన్ విచ్ నో హీట్ ఈస్ ట్రాన్స్ఫర్డ్? వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది ఐడల్ గ్యాస్ ప్రాసెస్ ఇన్ విచ్ నో హీట్ ఈస్ ట్రాన్స్ఫర్డ్? మనకి ఐడల్ గ్యాస్ సంబంధించినటువంటి ఏ ప్రాసెస్లో హీట్ అనేది ట్రాన్స్ఫర్ కాదు. సో మనకి రైట్ ఆప్షన్ ఈజ్ ద అడియాబాటిక్ ప్రాసెస్. ఎందుకు? ఇన్ అడియాబాటిక్ ప్రాసెస్ దెర్ ఈస్ నో ట్రాన్స్మిషన్ ఆఫ్ హీట్ ఫ్రమ్ థర్మోడైనమిక్ సిస్టమ్ టు ది సరౌండింగ్స్ బికాజ్ ఇట్ హ్యాపెన్స్ సడన్లీ. అడియాబాటిక్ ప్రాసెస్ అనేది సడన్గా జరిగిపోతుంది కాబట్టి మనకి సిస్టమ్ నుంచి సరౌండింగ్ కానీ సరౌండింగ్ నుంచి సిస్టమ్ కానీ హీట్ ట్రాన్స్ఫర్ కాదు. సో కాబట్టి డి ఆప్షన్ ఈజ్ ద రైట్ వన్ చిల్డ్రన్. See the next question children. This is the another model, very interesting question and difficult too. So just you have to look at the problem and you have to look at the solution. How we can make it is very simple. మనకి ఇది 3rd May 2019 షిఫ్ట్ 1 లో ఇచ్చిన క్వశ్చన్ ఇది. ఫస్ట్ ఆ ప్రాబ్లం ఏంటి చూద్దాం. 1 mole of nitrogen gas being initially a temperature of T0 is 300 Kelvin. 1 mole of nitrogen gas being initially at a temperature of T0 300 Kelvin is adiabatically compressed to the increase its pressure 10 times. The final gas temperature after the compress is bracket lo emadichante assume nitrogen gas molecules are the rigid and diatomic molecules and 10 to the power of 1 by 7 is equals to 1.9 అని ఇచ్చాడు. ఓకేనా? దట్ ఈస్ ద క్వశ్చన్ చిల్డ్రన్. ఒకసారి చూడండి జాగ్రత్తగా. ఒక 1 mole ఉన్న నైట్రోజన్ గ్యాస్ ఉందట. అది ఇనిషియల్ టెంపరేచర్ ఎంత? T0 ఈస్ ఈక్వల్స్ టు 300 Kelvin అన్నాడు. ఈజ్ అడియాబాటికల్లీ కంప్రెస్డ్ అంటే ఏ ప్రాసెస్ ఇచ్చిండు? అడియాబాటిక్ ప్రాసెస్ ఇచ్చిండు. సో adiabatically compressed to increase the pressure
10 times అంటే స్టార్టింగ్ ప్రెషర్ P1 అంటున్నాను, అప్పుడు ఫైనల్ ప్రెషర్ ఏమవుతుంది 10P1 అవుతుంది. క్లియర్? స్టార్టింగ్ ఉన్న ప్రెషర్ P1, after adiabatic compress P2 becomes 10P1. The final gas temperature, సో దీన్ని నేను T1 అంటున్నాను, T1 ఏమో 300 కెల్విన్ అవుతుంది. మనం ఏం కనుక్కోవాలి? ఫైనల్ టెంపరేచర్ కనుక్కోవాలి. క్లియర్? ఇచ్చిన ప్రాసెస్ ఏంది? అడియాబాటిక్ ప్రాసెస్. సో కాబట్టి in adiabatic process we have direct formula. In adiabatic process, relation between P and T is what you have to write? P1 to the power of 1 minus gamma into T1 to the power of gamma is equals to P to the power of 1 minus gamma into T to the power of gamma. This is the formula you have to remember, relation between P and T. So for atomic molecules, gamma is what? 7/5. Gamma is what? For atomic molecules, gamma value is 7/5. So what ఏమన్నా అంటే P1 1 to the power of minus gamma and P2 to the power of 1 minus gamma ఉంది కదా. సో P1 1 to the power of minus gamma by P2 to the power of 1 minus gamma is equals to T to the power of gamma by T1 to the power of gamma. Clear? సో ఇక్కడ P1 P2 ఉంది కదా, P2 వాల్యూ ఏమన్నాం 10P1 అన్నాం, కాబట్టి P1 1 to the power of gamma by 10P1 to the power of 1 minus gamma. Clear? Then obviously what you have to write? చూడండి సింపుల్, దీని ఇంకా షార్ట్ కట్ రాయాలంటే ఇలా సింపుల్ అయిపోతుంది. చూడండి మనకి చాలా అంటే క్యాన్సిలేషన్ ఈజీ కూడా అంటే ఇలా రాసుకోవచ్చు. చూడండి P1 1 to the power of gamma into T1 to the power of gamma is equals to P2 ఏం రాయొచ్చు? 10P1 whole to the power of 1 minus gamma. 1 minus gamma we can write, and T to the power of gamma. సో ఇక్కడ P1 to the power of 1 minus gamma into T1 to the power of gamma is equals to మనకి XY whole square రాస్తాం. అంటే ఏంటి? X square into Y square రాసుకోవచ్చు కదా. అట్లే సేమ్ ఇక్కడ ఏమవుతుందంటే 10 to the power of 1 minus gamma into P1 to the power of 1 minus gamma into T to the power of gamma. So P1 1 to the power of minus gamma and P1 s, these two are cancelled. Then what do you get? T1 to the power of gamma is equals to 10 to the power of 1 minus gamma into T to the power of gamma. So T1 మనకు కావాల్సింది ఏంది? T2 కావాలి. ఫైనల్ టెంపరేచర్ ఏంది? T2 ఫైండ్ అవుట్ చేయాలి. దానికోసం ఏం చేస్తున్నారంటే T2 is equals to T to the power of gamma is equals to what is T1 to the power of gamma by yes, what you have to write? 10 to the power of 1 minus gamma. 10 to the power of 1 minus gamma. So 10 to the power of 1 minus gamma. సో ఇప్పుడు ఏం చేస్తున్నారంటే T to the power of gamma by 10 to the power of 1 gamma by, సో ఇక్కడ ఏం చేస్తున్నారంటే గామా కామన్ తీస్తున్నాం. అప్పుడు ఏమవుతుంది? 10 power of gamma into 1 minus gamma by 1 minus, లేదా సింపుల్గా 1 by gamma minus 1 అవుతుంది. ఓకేనా? సో T to the power of gamma is equals to T1 to the power of gamma by 10 to the power of gamma into 1 minus 1 by gamma minus 1. క్లియర్? సో ఇప్పుడు ఏమవుతుంది? T to the power of gamma is equals to T1 to the power of gamma into 10 to the power of minus gamma yes 1 by gamma minus 1 అవుతుంది. సో ఇక్కడ ఏమవుతుంది? గామా క్యాన్సిల్ కదా, గామా కామన్ అవుతుంది కదా. సో T2 power of gamma into T1 to the power of gamma into, so what do you write? 10 power of minus gamma. So if we can take the gamma, all we get cancel. Then what do you get here? Simply we are writing like this. అర్థమవుతుందా? ఇక్కడ T2 power of gamma ఉంది, T1 to the power of gamma ఉంది, గామా ఉంది, మనం క్యాన్సిల్ చేసుకోవచ్చుగా. అప్పుడు T2 is equals to T1 into 10 power of minus 1 by gamma plus 1 minus 1 by gamma plus 1. Then T2 is equals to T1 into 10 power of minus 1 by gamma value is what? 7/5 plus 1. Then what do you get? T2 is equals to T1 into 10 power of yes minus 5/7 plus 1 minus 7 by plus 1 we will get. So then
just wait for a minute. Okay, look here children, T2 is equals to T1 of 10 power of minus 5 plus 7 by 7. So then what do you get? T2 is equals to T1 into 10 power of 7 minus 5, 2 by 7. Then T2 is equals to T1 ఏమన్నాడు 300, 300 into, so this is what, right? 10 square. 10 square means what? 10 square whole for 1 by 7 రాస్తున్నాను. ఇక్కడ T2 is equals to 300 into 10 square and then the 100 power of 1 by 7. ఆల్రెడీ మనకి ప్రాబ్లంలో ఇచ్చాడు ఏమని, 100 power of 1 by 7 వాల్యూ ఎంత 1.9. T2 is equals to 300 into 1.9, that is what, 30 into 19. 30 into 19. So 19 3s are 9 3s are 27 and 9 3 5. So what do you get? 3 9s are 27, again 3 1s are 550, 570. You will get 570 Kelvin. You get 570 Kelvin. You get. So among the 4 options, D option is the right one children. The next question children, ఇది adiabatic process ఇచ్చాడు. ఈ క్వశ్చన్ మనకి 3rd May 2019 షిఫ్ట్ 2లో ఇచ్చాడు. ఆ క్వశ్చన్ ఒకసారి చూడండి. 1 mole of ideal gas goes through a process PV2 power of 3 constant, where P is the pressure and V is the volume respectively. Let W be the work done by the gas as its temperature is increased by delta T. The value of magnitude of W is clear. 1 mole of ideal gas goes through a process PV2 power of 3 constant, where P and V are pressure and volume respectively. Let W be the work done by the gas as its temperature is increased by delta T. The value of mod of W is. సో ఏమన్నా అంటే మనకు 1 mole ఐడియల్ గ్యాస్ ఉంది. ఏమన్నాడు ప్రాసెస్ చెప్పట్లే కానీ ఇండైరెక్ట్ చెప్పాడు ఆ ప్రాసెస్ ఏందనేది. ఆ ప్రాసెస్ ఏందట PV2 power of 3 అట. సో PV2 power of 3 ఈజ్ కాన్స్టెంట్ అన్నాడు. సో ఇది ఇలా ఇచ్చాడంటే దట్ ఈస్ నథింగ్ బట్ adiabatic process. సో ఎందుకంటే ఇన్ adiabatic process what, right? PV2 power of gamma is constant. సో ఇక్కడ PV2 power of 3 ఇచ్చాడు. మనం ప్రాసెస్ ఏమన్నాం PV2 power of gamma అంటున్నాం. అంటే గామా వాల్యూ ఎంత 3. గామా వాల్యూ ఈజ్ 3. క్లియర్ చిల్డ్రన్. సో మనకి ఏమన్నాడు తర్వాత, లెట్ W ఈజ్ ద వర్క్ డన్ ఇంక్రీజెస్ బై ద టెంపరేచర్ ఆఫ్ డెల్టా T అన్నాడు. సో అంటే మనం వర్క్ డన్ ఫార్ములా రాసుకోవాలి. W ఈజ్ ఈక్వల్స్ టు P1 V1 మైనస్ P2 V2 బై గామా మైనస్ 1. సో దిస్ ఈజ్ ద వర్క్ డన్ ఇన్ adiabatic ప్రాసెస్. సో మనకి ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ తెలుసు కదా, PV ఈజ్ ఈక్వల్స్ టు nRT. అప్పుడు P1 V1 అంటే ఏం రాయొచ్చు, nRT1 we write, and P2 VD means what, right? nRT2 we have to write. Clear? So కాబట్టి I'm going to substitute here. W is equals to P1 అంటే ఏంటి, nRT1 minus nRT2 by gamma minus 1. Clear? W is equals, which is common, nR is common. అప్పుడు ఏమవుతుంది, T1 minus T2 by gamma minus 1. Clear? సో దీని నుంచి మనకి ఏం తీసుకుంటున్నాం, T1 మైనస్ T2 అంటే ఏంటి, చేంజ్ ఇన్ టెంపరేచర్ కదా. కాబట్టి W ఈజ్ ఈక్వల్స్ టు nR ఇంటూ డెల్టా T బై గామా మైనస్ 1. ఇది వాడు ఏమన్నాడంటే ద వర్క్ డన్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై డెల్టా T అన్నాడు. చూడండి, లెట్ W ఈజ్ ద వర్క్ డన్ బై ద గ్యాస్, ఇట్స్ టెంపరేచర్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై డెల్టా T. సో ఎంత ఇంక్రీజ్ అవుతుంది, ఇంటూ డెల్టా T ఉందంటే ఇంక్రీజ్ అవుతున్నాడే కదా. సో కాబట్టి ఇక్కడ గామా వాల్యూ అంటే మనం ఏమనుకున్నాం, 3 అనుకున్నాం. సో సబ్స్టిట్యూట్ చేయండి, W ఈజ్ ఈక్వల్స్ టు nR డెల్టా T బై 3 మైనస్ 1. దెన్ W ఈజ్ ఈక్వల్స్ వాట్, nR డెల్టా T బై 2. సో nR డెల్టా T బై 2. దట్స్ వై హియర్ మనం అబ్జర్వ్ చేయండిగా, వాట్ ఇట్ ఈస్ nR డెల్టా T బై 2 అన్నాం. మళ్ళీ ఇక్కడ ఏమన్నాం, ఇట్ ఈస్ 1 mole ఆఫ్ గ్యాస్. ఎన్ వాల్యూ అవుతుంది 1 అవుతుంది. సో కాబట్టి W ఈజ్ ఈక్వల్స్ టు R డెల్టా T బై 2. దిస్ ఈస్ ద magnitude of work done. So
option D is the right one, or delta T by 2. Okay na children, this is a very interesting one and new model question. జాగ్రత్త చూడండి. 4th May 2019 షిఫ్ట్ 1లో ఇచ్చాడు. అసలు మనకి అన్ఎక్స్పెక్టెడ్ మోడల్ అనమాట, కాంబినేషన్ ఆఫ్ ఎర్రర్స్తో లింక్ చేశాడు. చాలా చూడండి జాగ్రత్తగా. ఏ కార్నోట్ ఇంజిన్ విత్ ఎఫిషియన్సీ నీటా ఆపరేట్స్ బిట్వీన్ టూ heat reservoirs with temperatures T1 and T2 where T1 is greater than T2. If only T1 is changed by 0.4%, the change in efficiency is changed by delta neta 1, whereas if only T2 is changed by then efficiency is delta neta 2. The ratio of delta n1 by delta neta 2 is approximately. So very simple question, but చాలా ఇంట్రెస్టింగ్ అయ్యాడు. ఏమని చూడండి, ఒక కార్నెట్ ఇంజిన్ ఉందట, అది రెండు టెంపరేచర్స్ మధ్య పనిచేస్తుంది, T1 అండ్ T2 టెంపరేచర్ మధ్య పనిచేస్తుంది, అండ్ T1 ఈజ్ గ్రేటర్ దెన్ T2 అని ఇచ్చాడు. ఇఫ్ ఓన్లీ T1 ఈజ్ చేంజ్డ్ బై 4%, 0.4%, T1 మాత్రమే చేంజ్ అవుతుందంట. అప్పుడు వచ్చే ఎఫిషియన్సీ ఎంతంట, డెల్టా N1. క్లియర్? మనకి ఏవైతే ఎఫిషియన్సీ ఉందో అది T1 T2 మధ్య పనిచేసినప్పుడే పాసిబుల్ అవుతుందన్నాడు. తర్వాత నెక్స్ట్ స్టెప్లో ఏమన్నాడు, ఓన్లీ T1 అనేది ఇంక్రీజ్ అవుతుందంట. ఎంత పర్సెంటేజ్, 0.4%. క్లియర్? 0.4% ఇంక్రీజ్ అయినప్పుడు అప్పుడు వచ్చేటువంటి ఎఫిషియన్సీ ఏంటంట, డెల్టా నీటా 1. ఇక T1 మాత్రమే మారుతుందంటే T2 అనేది నో చేంజెస్. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా నెక్స్ట్ సందర్భంలో ఏమన్నాడంటే ఓన్లీ T2 చేంజెస్ ఎంత, హౌ మచ్ చేంజెస్ బై 0.2%, I think so, 0.2% I think so. So then there is no change in T1. సో అప్పుడు వచ్చేది డెల్టా నీటా 2. అప్పుడు మనకి ఈ రెండింటి యొక్క రేషియోని ఫైండ్ అవుట్ చేయమని అంటున్నాడు. సో ఒకసారి చూడండి జాగ్రత్త, దిస్ ఈజ్ ద ఇంపార్టెంట్ మోడల్. సో ఇక్కడ మనకి జనరల్ ఫార్ములా తెలిస్తే దాని నుంచి మనం కాంబినేషన్ ఆఫ్ ఎర్రర్ యూజ్ చేసి రాయొచ్చు. సో జనరల్ ఫార్ములా మనకి ఏంటిది, నీటా ఈజ్ ఈక్వల్స్ టు 1 మైనస్ T2 బై T1. సో దీన్ని ఉపయోగించి మనకి అకార్డింగ్ టు కాంబినేషన్ ఆఫ్ ఎర్రర్స్ we can write like this, delta neta by neta is equals to delta T2 by T2 plus delta T1 by T1. Relative error of neta efficiency and relative error of T2 and relative error of T1. So this is the formula we are going to use. Clear? So first time అన్నాడు, ఫస్ట్ కేసు ఏంటి, ఓన్లీ T1 is changes and T2 does not change. అప్పుడు ఏమవుతుందంటే డెల్టా నీటా 1 by నీటా ఈజ్ ఈక్వల్స్ టు వాట్ యు రైట్, ఓన్లీ T1 is changes, how much percentage, 0.4 by 100 ప్లస్ డెల్టా T1 మనం T2 does not change అన్నాం కాబట్టి డెల్టా 2 ఏమవుతుంది, 0 by T2. So then delta neta 1 by neta is equals to 0.4 by 100. This is equation number 1. That is for case 1. Next case 2 ఏంటి, ఓన్లీ T2 changes. అప్పుడే రాయొచ్చు delta neta 2 by neta is equals to, so obviously this one is 0 అవుతుంది. అప్పుడు ఏమవుతుందిగా, delta T2 by T2 plus 0. Then delta neta 2 by neta is equals to what, right, 0.2%, I think so, 0.2 by 100. Now this equation number 2. So now we have to divide these two. అప్పుడు ఏమొస్తుంది చూడండి, డెల్టా n neta 1 by neta by delta neta 2 by neta is equals to 0.4 by 100 by 0.2 by 100. Then what you get, delta neta 1 by neta 2 we will get. So these two are cancelled. That is equals to what you have to write, 0.4 by 100 into 100 by 0.2. So these two are cancelled. What do you get? Then what do you get, children? Simply here we will get like this.
delta neta 1 by delta neta 2 is equals to 0.4 by 2. That is equals to what? 0.4 by 0.2 means what? 4 by 2 we will write. Then delta neta 1 by delta neta 2 is equals to 2. So each options lo first option is the right one, children. This is a very interesting one and new model question. జాగ్రత్త చూడండి. 4th May 2019 షిఫ్ట్ 1లో ఇచ్చాడు. అసలు మనకి అన్ఎక్స్పెక్టెడ్ మోడల్ అనమాట, కాంబినేషన్ ఆఫ్ ఎర్రర్స్తో లింక్ చేశాడు. చాలా చూడండి జాగ్రత్తగా. ఏ కార్నోట్ ఇంజిన్ విత్ ఎఫిషియన్సీ నీటా ఆపరేట్స్ బిట్వీన్ టూ heat reservoirs with temperatures T1 and T2 where T1 is greater than T2. If only T1 is changed by 0.4%, the change in efficiency is changed by delta neta 1, whereas if only T2 is changed by then efficiency is delta neta 2. The ratio of delta n1 by delta neta 2 is approximately. So very simple question, but చాలా ఇంట్రెస్టింగ్ అయ్యాడు. ఏమని చూడండి, ఒక కార్నెట్ ఇంజిన్ ఉందట, అది రెండు టెంపరేచర్స్ మధ్య పనిచేస్తుంది, T1 అండ్ T2 టెంపరేచర్ మధ్య పనిచేస్తుంది, అండ్ T1 ఈజ్ గ్రేటర్ దాన్ T2 అని ఇచ్చాడు. ఇఫ్ ఓన్లీ T1 ఈజ్ చేంజ్డ్ బై 4%, 0.4%, T1 మాత్రమే చేంజ్ అవుతుందంట. అప్పుడు వచ్చే ఎఫిషియన్సీ ఎంతంట? డెల్టా N1. క్లియర్? మనకి ఏవైతే ఎఫిషియన్సీ ఉందో అది T1 T2 మధ్య పనిచేసినప్పుడే పాసిబుల్ అవుతుందన్నాడు. తర్వాత నెక్స్ట్ స్టెప్లో ఏమన్నాడు, ఓన్లీ T1 అనేది ఇంక్రీజ్ అవుతుందంట. ఎంత పర్సెంటేజ్? 0.4%. క్లియర్? 0.4% ఇంక్రీజ్ అయినప్పుడు అప్పుడు వచ్చేటువంటి ఎఫిషియన్సీ ఏంటంట? డెల్టా నీటా 1. ఇక T1 మాత్రమే మారుతుందంటే T2 అనేది నో చేంజెస్. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా నెక్స్ట్ సందర్భంలో ఏమన్నాడంటే ఓన్లీ T2 చేంజెస్ ఎంత? హౌ మచ్? చేంజెస్ బై 0.2%, ఐ థింక్ సో, 0.2% ఐ థింక్ సో. సో దెన్ దెర్ ఈస్ నో చేంజ్ ఇన్ T1. సో అప్పుడు వచ్చేది డెల్టా నీటా 2. అప్పుడు మనకి ఈ రెండింటి యొక్క రేషియోని ఫైండ్ అవుట్ చేయమని అంటున్నాడు. సో ఒకసారి చూడండి జాగ్రత్త, దిస్ ఈజ్ ద ఇంపార్టెంట్ మోడల్. సో ఇక్కడ మనకి జనరల్ ఫార్ములా తెలిస్తే దాని నుంచి మనం కాంబినేషన్ ఆఫ్ ఎర్రర్ యూజ్ చేసి రాయొచ్చు. సో జనరల్ ఫార్ములా మనకి ఏంటిది? నీటా ఈజ్ ఈక్వల్స్ టు 1 మైనస్ T2 బై T1. సో దీన్ని ఉపయోగించి మనకి అకార్డింగ్ టు కాంబినేషన్ ఆఫ్ ఎర్రర్స్ we can write like this: delta neta by neta is equals to delta T2 by T2 plus delta T1 by T1. Relative error of neta efficiency and relative error of T2 and relative error of T1. So this is the formula we are going to use. Clear? So first time అన్నాడు, ఫస్ట్ కేసు ఏంటి? ఓన్లీ T1 is changes and T2 does not change. అప్పుడు ఏమవుతుందంటే డెల్టా నీటా 1 by నీటా is equals to what you have tried? Only T1 is changes. How much percentage? 0.4 by 100 plus డెల్టా T1 మనం T2 does not change అన్నాం కాబట్టి డెల్టా 2 ఏమవుతుంది? 0 by T2. So then delta neta 1 by neta is equals to 0.4 by 100. This is equation number 1. That is for case 1. Next case 2 ఏంటి? ఓన్లీ T2 changes. అప్పుడేం రాయొచ్చు? delta neta 2 by neta is equals to, so obviously this one is 0 అవుతుంది. అప్పుడు ఏమవుతుందిగా? delta T2 by T2 plus 0. Then delta neta 2 by neta is equals to what, right? 0.2%, I think so, 0.2 by 100. Now this equation number 2. So now we have to divide these two. అప్పుడు ఏమొస్తుంది చూడండి, delta n neta 1 by neta by delta neta 2 by neta is equals to 0.4 by 100 by 0.2 by 100. Then what you get? Delta neta 1 by neta 2 we will get. So these two are cancelled.
that is equals what you have to write 0.4 by 100 into 100 by 0.2. So these two are cancelled. What do you get? Then what do you get, children? Simply here we will get like this, delta neta 1 by delta neta 2 is equals to 0.4 by 2. That is equals to what? 0.4 by 0.2 means what? 4 by 2 we will write. Then delta neta 1 by delta neta 2 is equals to 2. So each options lo first option is the right one, children. See the next question, children. సో ఇది మనకి చాలా చాలా ఇంపార్టెంట్ మోడల్ 2019లో ఇచ్చాడు. సో ఇక్కడ ఒక ప్రాసెస్ అనేది మనకి జనరల్ ఇప్పుడు క్వశ్చన్ చేసాం, ఇస్తే అడియాబాటిక్ ప్రాసెస్ కానీ ఐసోథర్మల్ కానీ ఇచ్చుకుంటూ వచ్చాడు. కానీ ఈ ప్రాబ్లం ఏమైందంటే డిఫరెంట్ ప్రాసెస్, ఫస్ట్ అడియాబాటిక్ ప్రాసెస్కి వెళ్ళి తర్వాత మళ్ళీ ఐసోథర్మల్కి వెళ్ళి మళ్ళీ అడియాబాటిక్ ప్రాసెస్ వస్తుంది. చాలా ఇంట్రెస్టింగ్ ప్రాబ్లం అండ్ డిఫికల్ట్ ప్రాబ్లం టు. సో జాగ్రత్త అబ్జర్వ్ చేయండి. 4th May 2019 షిఫ్ట్ 2లో ఇచ్చాడు. జాగ్రత్త చూడండి క్వశ్చన్. an ideal gas at initial temperature T0 and volume V0 is expanded adiabatically to a volume 2V0. The gas then expanded isothermally to the volume 5V0 and thereafter compressed adiabatically so that the temperature of the gas becomes again T0. If the final volume of the gas is alpha V0, then the value of constant alpha is. Then find the value of constant alpha is. సో ఏమన్నా అంటే చూడండి, ఒక గ్యాస్ ఉందంటే దాని యొక్క స్టార్టింగ్ టెంపరేచర్ T0 అట, వాల్యూమ్ V0 ఉందంట. అక్కడి నుంచి ఏం జరిగింది? అడియాబాటిక్ ఎక్స్పాన్షన్ జరిగింది. అడియాబాటిక్ ఎక్స్పాన్షన్ జరిగింది. సో అడియాబాటిక్ ఎక్స్పాన్షన్ వల్ల వాల్యూమ్ ఎలా మారిపోయింది? 2V0గా మారిపోయింది. సో ఇక్కడ నుంచి ఏం జరుగుతుంది? మళ్ళీ ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్ జరిగిందంట. చూడండి, an ideal gas at initial temperature T0 and volume V0 is expanded adiabatically to the volume 2V0. సో V0 నుంచి 2V0 జరిగిన ప్రాసెస్ ఏంది? అడియాబాటిక్ ప్రాసెస్. క్లియర్. సో దాని తర్వాత ఏమవుతుంది? ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్ జరుగుతుందంట. ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్ జరిగినప్పుడు వాల్యూమ్ ఏమైంది? S to the volume 5V0 అయిందంట. అండ్ దెన్ ఆఫ్టర్ కంప్రెస్ అడియాబాటికలీ సో దట్ మళ్ళీ ఏమవుతుంది? అడియాబాటిక్ కంప్రెషన్. సో ఎలా అట? దెన్ ఆఫ్టర్ కంప్రెస్డ్ అడియాబాటికలీ సో దట్ ద టెంపరేచర్ ఆఫ్ ది గ్యాస్ బికమ్స్ అగైన్ T0. టెంపరేచర్ ఏమైంది? అగైన్ T0 అయిందంట. అండ్ ఇఫ్ ద ఫైనల్ వాల్యూమ్ ఆఫ్ ద గ్యాస్ ఈస్ వాట్ ఈస్? టెంపరేచర్ T0 అయింది, ఫైనల్ వాల్యూమ్ ఏమైందంట? alpha V0. So that the temperature of the gas becomes again T0, and if the final volume of the gas is alpha V0, then the value of constant alpha is. So ఇది మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్ కాన్సెప్ట్. ఇది T0 V0 స్టార్టింగ్ స్టేజ్ ఉంది, తర్వాత అడియాబాటిక్ ఎక్స్పాన్షన్ జరగడం వల్ల వాల్యూమ్ 2V0గా మారిపోయింది. తర్వాత ఏమైంది? ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్ జరిగింది. ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్ నుంచి మళ్ళీ మనకి వాల్యూమ్ అనేది 5V0కి చేంజ్ అయింది. అయిన తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి ఏమైంది? అడియాబాటిక్ కంప్రెషన్ జరిగింది. ఫైనల్గా వచ్చేసరికి టెంపరేచర్ అనేది T0 అయింది, వాల్యూమ్ ఆల్ఫా V0 అయింది. ఇప్పుడు ఆ ఆల్ఫా వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో కాబట్టి స్టెప్ 1 ఏంటి? స్టెప్ 1 అడియాబాటిక్ ఎక్స్పాన్షన్. సో ఇన్ అడియాబాటిక్ ప్రాసెస్ వాట్ రైట్? T1 V1 to power of gamma minus 1 is equals to T2 V2 to power of gamma minus 1. Clear? T1 V1 to power of gamma minus 1 is equals to T2 V2 to power of gamma minus 1. Clear? సో ఇక్కడ T1 స్టార్టింగ్ టెంపరేచర్ ఎంత? T0. V1 to power of gamma minus 1 is equals to T2 into V2 ఏమన్నాడు? ఏమైంది? వాల్యూమ్ ఇది V1, ఇది V2, కాబట్టి ఏమవుతుంది? 2V0 whole to power of gamma minus 1. Clear? Then what to write? T2 is equals what, right? T0 into
v1 by 2v1 to the power of gamma minus 1. సో వాడు v1ని వాడు v0 అన్నాడు, దీన్ని v1 అంటున్నాను, ఇది v2 అంటున్నాను. ఓకేనా? సో v1 క్యాన్సిల్. దెన్ వాట్ యు గెట్ t2 ఈజ్ ఈక్వల్స్ టు t0 ఇంటూ 1/2 whole to the power of gamma minus 1. Therefore t2 is equals to t0 into 1/2 to the power of gamma minus 1. So ఇది t2 value. For what? Step 1 adiabatic expansion. Now step 2, what it is? Isothermal expansion. So what do you write? P1 V1 is equals to P2 V2 కదా. సో దీని ఏమి రాస్తుందంటే P1 V1 డాష్ P2 V2 డాష్ అని రాస్తున్నా. P1 V1 డాష్ ఈజ్ ఈక్వల్స్ టు P2 V2 డాష్ రాస్తున్నాను. సో ఇక్కడ మనకి P1 V1 డాష్ అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? ఇదే కదా. సో 2v V0 అనేది ఏమవుతుంది? ఈ ప్రాసెస్కి ఏమో V2 అయింది, ఈ ప్రాసెస్కి ఏమో 2v0 అనేది V1 డాష్ అవుతుంది, అండ్ 5v0 అనేది V2 డాష్ అవుతుంది. క్లియర్? సో కాబట్టి P1 V1 డాష్ ఈజ్ ఈక్వల్స్ టు P2 V2 డాష్. క్లియర్? P1 V1 డాష్ ఈజ్ ఈక్వల్స్ టు P2 V2 డాష్. సో P1 V1 అంటే ఎంత అన్నాను? 2v0 ఈజ్ ఈక్వల్స్ టు what I have to write? P2, this one is V2 dash means what? 5v0. సో దీని నుంచి ఏం రాస్తున్నాను నేను? P1 by P2 is equals to what I write? V2 dash by V1 dash. అదే కదా, P1 by P2 is equals to V2 dash by V1 dash. సో అప్పుడు ఏమవుతుంది? P1 by P2 is equals to 5v0 by 2v0. These were cancelled. Then what right? P1 by P2 is equals to 5/2. సో దీన్ని ఎలా రాస్తుందంటే మనకి యూస్ఫుల్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. P1 by P2 is equals to V2 dash by V1 dash. That is what? V2 dash by V1 dash is equals to 5/2. సో ఇది గుర్తుపెట్టుకోండి. దిస్ ఈస్ నౌ స్టెప్ 2. నెక్స్ట్ ఏం కావాలిగా? స్టెప్ 3 కావాలి. ఆ స్టెప్ 3 ఏంటి? అడియాబాటిక్ కంప్రెషన్. అగైన్ వీ కెన్ గో ఫర్ ది సేమ్ ఫార్ములా. సో వాచ్ వెరీ కేర్ఫుల్లీ. సో చిల్డ్రన్, ఏదైనా ఒక ప్రాబ్లం ఇచ్చినప్పుడు ఆ ప్రాబ్లంను మనం మంచిగా బాగా 1-2 సార్లు చదివిన తర్వాత మాత్రమే ప్రాబ్లం అర్థమవుతుంది. ఒకేసారి ఫస్ట్ టైం చూసిన తర్వాత అర్థం కాలేదు కంగారు పడద్దు. ఎగ్జామ్లో కూడా సింపుల్గా మనకి ఇచ్చిన క్వశ్చన్ ఏంటి, దాంట్లో ఏం మ్యాటర్ ఇచ్చాడు, ఏ ప్రాసెస్ ఇచ్చాడు, ఎలా వెళ్ళాలి, సో అనేది మనకి తెలియాలి. ఓకేనా? దాని తర్వాతే మనకు క్లారిటీ వస్తుంది తప్ప 80% కంగారు పడితే క్లారిటీ రాదు. నౌ స్టెప్ 3. సో ఏంటది? ఇక్కడికి వచ్చేస్తున్నాడు, సెకండ్ స్టేజ్ నుంచి ఇక్కడికి వస్తున్నాం. అంటే అగైన్ వాట్ ఈస్ P1 V1 P2 V2 లైక్ దట్. ఓకేనా? సో ఇప్పుడు ఏం రాస్తున్నానంటే ఇక్కడ వచ్చే టెంపరేచర్ నేను T2 అంటున్నాను, టెంపరేచర్ని T2 అంటున్నాను. T2 V2 power of gamma minus 1 V2 dash. T2 V2 dash gamma minus 1 is equals to T3 and again V3 gamma minus 1. Clear? Then what write? T2 by T3 is equals to what you have to write? V3 gamma minus 1 by V2 dash gamma minus 1. Clear? సో అయిన తర్వాత ఇక్కడ మనం సింపుల్గా T2 ఫార్ములా ఒకటి వచ్చింది చూడండి. T2 ఏంటి? T0 ఇంటూ 1/s. సబ్స్టిట్యూట్ హియర్. ఇక్కడ T20 రాస్తున్నాను. T2 ఈజ్ వాట్? T2 వాట్ ఎవర్ రైట్? T0 ఇంటూ 1/2 to the power of gamma minus 1 by T3. T3 వాల్యూ ఏంటి? T0. సో ఈజ్ ఈక్వల్స్ టు what you have to write? V3 gamma minus 1 by V2 dash gamma minus 1. T0 cancel. Then what you get? 1/2 to the power of gamma minus 1 is equals to what you get here? V3 yes, what you get? Simply here దీన్ని మనం ఆల్మోస్ట్ అది కదా, దీన్ని హోల్ ఫర్ ఇట్ రాసుకోవచ్చు కదా, హోల్ టు పవర్ ఆఫ్ గామా మైనస్ 1 రాసిన.
రాసిన తర్వాత ఈజ్ ఈక్వల్స్ టు దీని ఎట్లా రాస్తున్నాను v3/v2 డాష్ గామా -1 రాస్తున్నా. ఏం లేదు, సింపుల్. ఇక్కడ మన ఓల్డ్ ఫర్ గామా -1 కదా, అదే రాసుకుంటున్నా. ఇప్పుడు గామా 2 ఈ రెండు క్యాన్సిల్ అవుతాయి. అప్పుడు ఏమొస్తుంది 1/2 ఈజ్ ఈక్వల్స్ టు v3/v2 డాష్ v3/v2 డాష్. సో ఇక్కడ v3 ఈజ్ ఈక్వల్స్ వాట్ రైట్ v2 dash by 2. So then v3 is equals what, right? v2 dash by 2 we can write. So manaki this is the what we say already mindu cheppanu 2v0 is the v1 dash and v2 dash is the 5v0. That's why here v3 is equals to 5v0 by 2. Then v3 is equals to 2.5 into v0, 2.5 into v0. So this is the final volume, children. So మనకి ఆల్రెడీ ఫైనల్ వాల్యూమ్ ఏం రాసినాం v3 ఈజ్ ఈక్వల్స్ టు 2.5 into v0 రాస్తున్నా. వాడేమి ఇచ్చాడు v3 ఈజ్ ఈక్వల్స్ టు ఆల్ఫా ఇంటూ v0 అని రాశాడు. ఫైనల్ వాల్యూమ్ v3 ఈజ్ ఈక్వల్స్ టు ఆల్ఫా ఇంటూ v0 రాశాడు. కాబట్టి ఇక్కడ ఆల్ఫా వాల్యూ ఏమవుతుంది 2.5 అవుతుంది. కాబట్టి చిల్డ్రన్ ఏ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్ చిల్డ్రన్, దిస్ ఇస్ ద అనదర్ ఇంట్రెస్టింగ్ ప్రాబ్లమ్. ఇట్ ఈస్ గివెన్ ఇన్ ద 4th May 2018 షిఫ్ట్ 1. సో ఆ క్వశ్చన్ ఏంటి చూద్దాం ఒకసారి చూడండి జాగ్రత్తగా. 1 mole of ideal gas goes through a process in which pressure P varies with volume V as P is equals to 3 minus G of V square by V0, where V0 is constant. The maximum attainable temperature by the ideal gas during this process is. All quantities are given in SI units and R is the universal gas constant. సో ఆప్షన్స్ ఇచ్చాడు, చూద్దాం. ఏమన్నాడు 1 mole of ideal gas ఉందట. 1 mole of ideal gas is through a process in which pressure is P varies. P అనేది వ్యారీ అవుతుందంట. ఎలా ఇన్ ఫంక్షన్ ఆఫ్. సో అదేమి ఇచ్చిండమ్మా P ఈజ్ ఈక్వల్స్ టు 3 minus G of V square by V0 square ఇచ్చిండు. సో ఐడియల్ గ్యాస్ కాబట్టి వాట్ రైట్ PV ఈజ్ ఈక్వల్స్ టు వాట్ యూ రైట్ NRT. PV ఈజ్ ఈక్వల్స్ టు NRT. సో ఆల్రెడీ 1 mole of gas is కాబట్టి N is equals 1 అవుతుంది. therefore PV is equals to RT. PV is equals to RT. సో ఇక్కడ P వాల్యూ ఎంత? ఎస్ యూ హ్యావ్ టు రైట్ 3 minus G of స్క్వేర్ అప్లై చేస్తున్నాను V square by V0 square is equals to RT. ఎస్ P into V కదా, P వాల్యూ అండ్ దిస్ ఇస్ V వాల్యూ. ఓకేనా? ఇప్పుడు మల్టిప్లై చేస్తున్నా, అప్పుడు ఏమవుతుంది 3V minus G into VQ by V0 square is equals to RT. Clear? 3 into V 3V and again V into V square V cube G VQ by V0 square is equals to what we get RT. So what you have to get, we need some T. That means what 3V by G VQ by V0 square by R. Then what do you have to get, children? T is equals to 3V by R minus GVQ by R V0 square. So this is the expression for now T. So to get the maximum, the equation number 1 అనుకుంటున్నా చూడండి కదా. So we have to differentiating the equation with respect of volume. dt by dv రాస్తున్నాను. అప్పుడు 3 into d by d of v by r minus d by dt dv of gvq by v0 square into r. Clear? Then what do you get? dt by dv is equals to dv dv cancel, what do you get? 3 by r will get minus ఇదే మోడల్ ఉంది d by dx of x to power of మోడల్ ఉంది కాబట్టి n into x to power of n minus 1 రాస్తున్నా. సో కాబట్టి సేమ్ మోడల్ రాస్తే ఏమవుతుందంటే g into 3v square by v0 square into r. సో దిస్ ఇస్ ద నెక్స్ట్ వన్. సో మనం ఏమనుకోమండు మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ టెంపరేచర్ అనుకోండి. మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ టెంపరేచర్ అనుకోమండి. కాబట్టి ఫర్ మ్యాక్సిమం టెంపరేచర్ dt by dv is equals to 0. dt by dv is 0 అంటే ఈ వాల్యూ 0 అవుతుంది. అప్పుడు 0 is equals what, right? 3 by r minus 3gv square by v0 square r. సో దీన్ని తీసుకొస్తున్నప్పుడు ఏమవుతుంది 3 by r is equals to 3gv square by v0 square r.
3 cancel, r cancel. Then what it is, 1 is equals to gv square by v naught square. Then what, right, v naught square is equals to gv square. Then v square means what, v naught square by g. Then v is what, v naught by root g, v naught by root g. సో ఇక్కడ v వాల్యూ ఎంత వచ్చింది, v naught by root g వాల్యూ వచ్చింది. సో ఇక్కడ ఏవైతే మనకి ఈక్వేషన్ ఉందో ఆ ఈక్వేషన్ ఇక్కడ v వాల్యూ ఉంది కదా, ఈ v వాల్యూని ఈక్వేషన్ నెంబర్ 1లో సబ్స్టిట్యూట్ చేయాలి. అప్పుడు మనకి ఫైనల్ టెంపరేచర్ వాల్యూ వచ్చేస్తుంది. T ఈజ్ ఈక్వల్స్ టు వాట్ ఈస్ 3v by r అన్నాడు, 3v by r అన్నాడు. సో ఇక్కడ 3v by r అంటే ఇక్కడ మనకి 3 ఇంటూ v వాల్యూ ఎంత వచ్చింది, v naught by root g ఇంటూ r, క్లియర్, మైనస్ g ఇంటూ v cube. What is v cube means what? Yes, v naught by root g whole cube by r into v naught square, r into v naught square. Then what you get, t is equals to 3v naught by root g r minus, so g into v naught cube by root 3g whole cube, then by r v naught square. So t is equals to 3v naught by root g r into, దీని ఎట్లా రాస్తున్నానంటే రూట్ జీ ఇంటూ రూట్ జీని రూట్ జీ ఇంటూ రూట్ జీ రాస్తున్నాను బై వి నాట్ క్యూ బై, దీన్ని ఏం రాస్తున్నానంటే రూట్ జీ ఇంటూ రూట్ జీ ఇంటూ రూట్ జీ అని రాస్తున్నా, రూట్ జీ క్యూబ్ని. అండ్ అగైన్ ఇంటూ వాట్ యూ హ్యావ్ ఆర్ వి నాట్ స్క్వేర్, స్క్వేరు దిస్ వన్ క్యాన్సిల్, అండ్ ఇవి రెండు రూట్ జీ, ఇవి రెండు రూట్ జీ క్యాన్సిల్. దెన్ వాట్ యూ గెట్, టీ ఈజ్ ఈక్వల్స్ టు 3v naught by root 2gr minus, so what you have, v naught it is there, v naught by again root g r it is there. So 3v naught by root gr minus v naught by root gr, then what you get, t is equals to 2v naught by root, this is what 3v naught by root gr minus v naught by root gr, then what you get is 2v naught by root gr we will get. Then t is equals to 2v naught by root gr. సో మరి ఇచ్చిన ఆప్షన్స్లో ఏదైనా ఆప్షన్ మ్యాచ్ అవుతుందా, అన్నిట్లో 3r r2r ఉంది కానీ రూట్ gr అని లేదు కాబట్టి, సో మనకి నన్ ఆఫ్ దీస్ ద రైట్ ఆన్సర్ చిల్డ్రన్, డి ఆప్షన్ ఇస్ ద రైట్ వన్. సో ద నెక్స్ట్ క్వశ్చన్ చిల్డ్రన్, దిస్ ఇస్ ద అనదర్ మోడల్ ఆన్ ద కార్నోట్ ఇంజిన్. ఇట్ ఈస్ గివెన్ ఇన్ ద 4th May 2018 షిఫ్ట్ 1 చిల్డ్రన్. ఒకసారి క్వశ్చన్ చూద్దాం జాగ్రత్తగా. ద ఎఫిషియన్సీ ఆఫ్ కార్నోట్ ఇంజిన్ ఈస్ నీటా. ఒక ఇంజిన్ ఉందంట, దాని ఎఫిషియన్సీ ఉందట నీట్ అట. వెన్ ఇట్స్ హాట్ అండ్ కోల్డ్ రిజర్వ్స్ ఆర్ మెయింటైన్ టెంపరేచర్ T1 అండ్ T2. సో హాట్ రిజర్వాయర్ అంటే ఏంటి, సోర్స్, టెంపరేచర్ T1 ఉందట, కోల్డ్ రిజర్వ్ అంటే T2 సింకు. టు ఇంక్రీజ్ ది ఎఫిషియన్సీ టు ది 1.5 నీటా, ద ఇంక్రీజ్ ఇన్ ద టెంపరేచర్ ఈస్ డెల్టా T, క్లియర్. సో టు ఇంక్రీజ్ ది ఎఫిషియన్సీ టు ది 1.5 నీటా, సో ఆల్రెడీ నీటా ఉంది, దాన్ని ఎంత పెంచాలట, 1.5 నీటా పెంచాలన్నప్పుడు ద ఇంక్రీజ్ ఇన్ ద టెంపరేచర్ ఆఫ్ డెల్టా టీ ఆఫ్ హాట్ టెంపరేచర్. సో T1 అనేది హాట్ టెంపరేచర్ కదా, దాని టెంపరేచర్ ఎంత పెంచిందంట, డెల్టా టీ పెంచిండట, క్లియర్. ద ఇంక్రీజ్ ఇన్ ద టెంపరేచర్ డెల్టా టీ ఆఫ్ ది హాట్ రిజర్వాయర్ బై కీపింగ్ ద కోల్డ్ వన్ ఈజ్ అట్ T2, ఓకేనా. సో ఇది మనకి ఇచ్చింది, నేను క్వశ్చన్ మళ్ళీ ఒకసారి. ద ఎఫిషియన్సీ ఆఫ్ కార్నోట్ ఇంజిన్ ఈస్ నీటా వెన్ ఇట్ ఈస్ హాట్ అండ్ కోల్డ్ రిజర్వాయర్స్ ఆర్ మెయింటైన్డ్ at temperature T1 and T2 respectively. To increase the efficiency to 1.5 newton, the increase in the temperature delta T of the hot reservoir by keeping the cold one constant at T2 is. సో ఇక్కడ ఏవైతే మనము టెంపరేచర్ డెల్టా టీ పెంచాడో ఆ డెల్టా టీ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో దానికి సంబంధించి 4 ఆప్షన్స్ ఇచ్చాడు, చూడండి మనకి ప్రాబ్లం అర్థమైతే సరిపోతుంది. ఫస్ట్ ఏమన్నాడు, T1 T2 ఉన్నప్పుడు ఎఫిషియన్సీ ఏమవుతుంది, నీటా ఈస్ ఈక్వల్స్ టు 1 మైనస్ T2 బై T1 అవుతుంది, క్లియర్. సో అప్పుడు ఏం రాస్తున్నాను, T2 బై T1 ఈజ్ ఈక్వల్స్ టు, దీన్ని తీసుకొచ్చా ఏమవుతుంది, T2 బై T1 ఈజ్ ఈక్వల్స్ టు 1 మైనస్ నీటా అవుతుంది, 1 మైనస్ నీటా అవుతుంది. లేదా దీని నుంచి మనం ఏం రాస్తున్నాం, T1 బై T2 ఈజ్ ఈక్వల్స్ టు వాట్ ఎవర్ రైట్, 1 by 1 minus neta. So this is the we have to remember, T1 by T2 is what, 1 by 1 minus neta. So ఇది case 1 step 1.
ఇప్పుడు ఏం చేస్తున్నాడు, ఎఫిషియన్సీని పెంచాలి. ఎంత, 1.5కి పెంచాలి. 1.5 నీటా ఈజ్ ఈక్వల్స్ టు 1 మైనస్ T2ని కాన్స్టెంట్గా మెయింటైన్ చేసి T1 ఎంత పెంచాలంట, డెల్టా టీ పెంచాలి. సో కాబట్టి 1.5 నీటా ఈజ్ ఈక్వల్స్ టు 1 మైనస్ T2 బై T1 ప్లస్ డెల్టా టీ. సో యాజ్ వెల్ సేమ్ దాన్ని డిస్క్రైబ్ అంటే ఏమవుతుంది, T2 బై T1 ప్లస్ డెల్టా టీ ఈజ్ ఈక్వల్స్ టు 1 మైనస్ 1.5 నీటా. క్లియర్. ఇప్పుడు దాన్ని రివర్స్ చేస్తున్నాను, T1 ప్లస్ డెల్టా టీ బై T2 ఈజ్ ఈక్వల్స్ టు 1 బై 1 మైనస్ 1.5 నీటా. క్లియర్. సో అయిన తర్వాత దీన్ని ఇలా రాస్తున్నాను, T1 బై T2 ప్లస్ డెల్టా టీ బై T2 ఈజ్ ఈక్వల్స్ టు 1 బై 1 మైనస్ 1.5 నీటా. క్లియర్. సో ఆల్రెడీ T1 బై T2 వాల్యూ ఎంత వచ్చింది మనకి, 1 బై రాసి చూడండి, డెల్టా టీ బై T2 ఈజ్ ఈక్వల్స్ టు 1 బై 1 మైనస్ 1.5 నీటా మైనస్ T1 బై T2. అప్పుడు డెల్టా టీ బై T2 ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది చూడండి, 1 బై 1 మైనస్ 1.5 నీటా మైనస్ 1 బై 1 మైనస్ నీటా. క్లియర్. సో దీనికి ఇప్పుడు ఎల్సిఎం కడదాం. సో ఇప్పుడు ఏమవుతుంది చూద్దాం, జాగ్రత్త చూడండి. డెల్టా టీ బై T2 ఈజ్ ఈక్వల్స్ టు ఎల్సిఎం 1 మైనస్ నీటా మైనస్ ఆఫ్ 1 మైనస్ ఆఫ్ 1.5 నీటా. ఏ కదా, 1 ఇంటూ 1 నీటా మైనస్ 1 ఇంటూ మైనస్ ఆఫ్ 1.5 నీటా by 1 minus neta into 1 minus 1.5 neta. Clear. Then delta t by T2 is equals to 1 minus neta minus 1, again minus of minus plus 1.5 neta by 1 minus neta into 1 minus 1.5 neta. Clear. 1 cancel. సో ఆల్రెడీ 1.5 నీటా ఉంది, మైనస్ నీటా ఉంది, అంటే ఏమర్థమైంది, డెల్టా టీ బై T2 ఈజ్ ఈక్వల్స్ టు 1.5 నీటా మైనస్ నీటా. దట్ మీన్స్ వాట్, 0.5 నీటా బై 1 మైనస్ నీటా ఇంటూ 1 మైనస్ 1.5 ఇంటూ నీటా. సో మనకు కావాల్సింది ఏంది, వాట్ వీ నీడ్ డెల్టా టీ. సో ఆ T2 తీసుకెళ్ళండి, T2ని అటు తీసుకెళ్తే ఏమవుతుంది అప్పుడు ఆల్మోస్ట్ ఆల్ వాట్ ఎవర్ రైట్, డెల్టా టీ ఈజ్ నథింగ్ బట్ హియర్ it is NT2 into this one. సో కాబట్టి మనకి ఇచ్చిన ఆప్షన్స్లో థర్డ్ ఆప్షన్ ఇస్ రైట్ వన్, 0.5 ఇంటూ T2 ఇంటూ నీటా బై 1 మైనస్ 1.5 నీటా ఇంటూ 1 మైనస్ నీటా. సో బి ఆప్షన్ ఇస్ రైట్ వన్ చిల్డ్రన్. సీ ద నెక్స్ట్ క్వశ్చన్ చిల్డ్రన్. ఇది మనకి 4th May 2018 షిఫ్ట్ 2లో ఇచ్చాడు క్వశ్చన్ చూడండి. An ideal gas in a cylinder is compressed adiabatically to 1/3 of its original volume. An ideal gas in a cylinder, ఒక సిలిండర్లో ఐడియల్ గ్యాస్ ఉందంట, కంప్రెస్డ్ adiabatically, ఒకేసారి కంప్రెస్డ్ adiabatically to 1/3 of its original volume. సో సిలిండర్లో ఉన్నటువంటి గ్యాస్ యొక్క వాల్యూమ్ని 1/3 డిగ్రీ చేశారట. A work of 45 joules is done on the gas by the process. సో ఏవైతే ఒక సిలిండర్లో గ్యాస్ ఉందో ఆ గ్యాస్ని మనం ఎడిబాటికి కంప్రెస్ చేసినప్పుడు దాని యొక్క వాల్యూమ్ అనేది 1/3 వాల్యూమ్ తగ్గింది. ఈ సందర్భంలో ఆ గ్యాస్ మీద పనిచేసిన వర్క్ ఎంతంట, 45. A work of 45 joules is done on the gas by the process. The change in internal energy of the gas and the heat flowed into the gas respectively. సో ఒక సిలిండర్ ఉంది, ఆ సిలిండర్లో గ్యాస్ ఉంది, ఆ గ్యాస్ను మనం వాల్యూమ్ని ఎడిబాటిక్లో 1/3 తగ్గించినప్పుడు చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ అనేది ఎంత చేంజ్ అవుతుంది, మరియు ద అమౌంట్ ఆఫ్ హీట్ ఫ్లోడ్ టు ది గ్యాస్, ఆ గ్యాస్లోకి ఎంత హీట్ అనేది ఫ్లో అవుతుంది అంటున్నాడు. సో ఫస్ట్ థింగ్ మనకి ఇక్కడ ఆప్షన్ చూడండి, ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి 45 joules, ఇంటర్నల్ ఎనర్జీ అనేది 45 joules అండ్ హీట్ ఈజ్ 0. నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ -45 joules and 0, and third option
45 joules and heat flows, and D is minus 45 joules and heat flows into the gas. ఓకేనా? సో ఇక్కడ ఫస్ట్ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే వాడు ఇచ్చింది అడియాబాటిక్ ప్రాసెస్. ఏంటమ్మది? అడియాబాటిక్ ప్రాసెస్. సో బ్లైండ్గా ఫాలో అవ్వండి. అడియాబాటిక్ ప్రాసెస్లో దెర్ ఈస్ నో ట్రాన్స్మిషన్ ఆఫ్ హీట్. సో కాబట్టి దట్ ఇస్ ఫస్ట్ థింగ్. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంది, మనకి ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ ఉంది కదా, dq ఈజ్ ఈక్వల్స్ టు du ప్లస్ dw అన్నాం. dq ఈజ్ ఈక్వల్స్ టు du ప్లస్ dw. సో దాని నుంచి du అంటే ఏం రాస్తాం? du ఈజ్ ఈక్వల్స్ టు dq minus dw, we will write dq minus dw, we can write. So that's why here what you are saying, du is equals to s, dq is 0 అన్నాడు, and is minus dw అంటున్నాం. సో what is equals to what children? du is equals to minus dw. సో ఇక్కడ వర్క్ డన్ మనం ఎలా ఐడెంటిఫై చేయాలంటే ఆల్రెడీ ఏమన్నాడు, a work of 45 joules is done on the gas కాబట్టి in this case w is equals to, we will take minus 45 joules. Therefore du is equals to minus of minus 45 joules. Then du is equals to what? 45 joules. సో కాబట్టి జాగ్రత్తగా పెట్టుకోండి, వర్క్ డన్ ఆన్ ద గ్యాస్ అయితే మైనస్ 45 అవుతుంది, వర్క్ డన్ బై ద గ్యాస్ అయితే ప్లస్ 45 అవుతుంది. కాబట్టి సో ఇక్కడ మనకి ఏ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ వన్ చిల్డ్రన్? du ఈజ్ ఈక్వల్స్ టు 45 joules అండ్ దెర్ ఈజ్ నో ట్రాన్స్మిషన్ ఆఫ్ హీట్ టు ద గ్యాస్. సో కాబట్టి ఏ ఆప్షన్ ఇస్ ద రైట్ వన్ చిల్డ్రన్. ఓకే చిల్డ్రన్, సో ఈ వీడియోలో కంటెంట్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఎవరైతే సీరియస్గా ఎంసెట్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి మన ఛానల్ని సజెస్ట్ చేయండి. టైం ఎగ్జామ్ దగ్గర పడుతుంది కాబట్టి కొంచెం ఎవరైతే పాపం మీరు ఎంసెట్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి మన ఛానల్ని షేర్ చేసి వాళ్ళకి హెల్ప్ చేస్తున్న వాళ్ళు అవుతారు. సో కాబట్టి ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. చాలా తొందరగా ప్రాక్టీస్ చేయండి. సేమ్ టైం మీరు ప్రిపేర్ అవుతున్నప్పుడు ఖచ్చితంగా రివిజన్ మీద ఫోకస్ చేయండి. వితౌట్ రివిజన్ యూ కాంట్ అచీవ్ ఎనీథింగ్. సో మేక్ ఇట్ రివిజన్ వెరీ ఫ్రీక్వెంట్లీ. సో 2-3 times మనం రివిజన్ చేసేటట్టు ఉండాలి, అప్పుడే మనం ఫిజిక్స్ స్కోర్ చేయగలుగుతాం. ఓకేనా? I hope you understand. If you can understand this one, like, share, comment the video, and we'll meet in the next video with some interesting topic. Bye. Take care.